ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం 1902 హెల్ప్ డెస్క్ కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు కాకినాడ జిల్లా అధికారులు. 5 లక్షల జేకేసీ కార్డులను వాలంటీర్ల సాయంతో ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. గత నెల రోజులుగా 1800 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 1200 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు. నెల రోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన జగనన్నకు చెప్తాం క్షేత్రస్థాయిలో విశేషమైన ప్రజల స్పందన లభిస్తుంది. దీంతో పాటుగా క్షేత్రస్థాయిలో ప్రతి ప్రజలు కూడా ఈ కార్యక్రమం పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు వాలంటీర్ల సహకారంతో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. క్యాంపెయినింగ్ సంబంధించి మరిన్ని వివరాలు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో వారితో పాటుగా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. ఈ రోజు జగనన్నకు చెప్తాం కార్యక్రమం లాంచ్ అయ్యి 1 మంత్ పూర్తి అయింది. సో ఈ 1 మంత్లో 1800 గ్రీవెన్సెస్ మనకి 1902 కాల్ సెంటర్ కావచ్చు లేదా జిల్లా లెవెల్ జేకేసీ ప్రోగ్రాంలో వచ్చినాయి. దాంట్లో 1200 ఆల్రెడీ రిడ్రెస్ అయినాయి. ఇంకా అన్ని గ్రీవెన్సెస్ ఎస్ఎల్ఈ పీరియడ్ అంటే స్టాచ్యూటరీ పీరియడ్ ఏముందో ప్రతి డిపార్ట్మెంట్కి దాని లోపలనే రిడ్రెస్ అవ్వడం జరిగింది. దాంట్లో 6 గ్రీవెన్సెస్ మాత్రమే రీఓపెన్ అయినాయి. అంటే కరెక్ట్గా వాళ్ళు రిడ్రెస్ చేయలేదు. ఆడిట్ టీమ్స్ ఏమున్నాయి వాళ్ళు చెక్ చేసుకొని ఇది మళ్ళీ పైన లెవెల్లో రిడ్రెస్ చేయాలి. అది కూడా 6 రీఓపెన్ గ్రీవెన్సెస్ కూడా సెటిల్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూస్తే మన జిల్లాలో కాకినాడ జిల్లాలో ఏపీ ఈపీడీసీఎల్ అంటే హీట్ వేవ్ ఉంది కాబట్టి 3 వీక్స్ నుంచి సో దానికి సంబంధించి పవర్ ఇంటరప్షన్స్కి 313 గ్రీవెన్సెస్ వచ్చినాయి. అది కూడా 4-5 అవర్స్లోనే రిడ్రెస్ చేయడం జరిగింది. సో సాటిస్ఫాక్షన్ చాలా బాగుంది. 90% పైన సాటిస్ఫాక్షన్ ఏపీపీడీసీఎల్ సంబంధించి ఉంది. అది కాకుండా పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి 250 చొప్పున గ్రీవెన్సెస్ వచ్చినాయి 2 డిపార్ట్మెంట్స్కి. ఇంకా పంచాయతీరాజ్ మున్సిపల్ అంటే శానిటేషన్ లేదా వాటర్ సంబంధించి సమ్మర్ సీజన్ కాబట్టి ఆ గ్రీవెన్సెస్ వచ్చినాయి. అది కూడా అన్ని గ్రీవెన్సెస్ ఎక్కడ కూడా ప్రజలు 1902కి కాల్ చేస్తున్నారు, వెంటనే స్పందిస్తున్నాము. అంటే బిఫోర్ స్టాచ్యూటరీ టైం పీరియడ్ 14-15 డేస్ ఉంటే దానికంటేనే 1/4 టైం పీరియడ్లోనే గ్రీవెన్సెస్ అడ్రస్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకా క్షేత్ర స్థాయి వరకు ఈ ప్రోగ్రాం వెళ్ళాలి అంటే ప్రతి హౌస్ హోల్డ్కి తెలిసి ఉండాలి దట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవసరం లేదు. 1902 ఈ కార్డుకి ఈ నంబర్కి కాల్ చేస్తే చాలు. అసలు కలెక్టరేట్కి లేదా మండల్ ఆఫీస్కి కూడా వెళ్ళడానికి అవసరం లేదు. వాళ్ళ గ్రీవెన్స్ రిడ్రెస్ అవుతుంది. దానికోసం ఈ 5 lakh కార్డ్స్ అంటే మనకి జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో వాలంటీర్స్ ద్వారా ప్రతి హౌస్కి వెళ్ళి వాళ్ళకి కార్డు ఇస్తున్నాము, ఈ ప్రోగ్రాం గురించి చెప్తున్నాము. దాంతోపాటు దట్ ఈ ప్రోగ్రాంలో ఎలా వాళ్ళు ఏ రకంగా గ్రీవెన్సెస్ చెప్పచ్చు, ఎలా వాళ్ళు కాల్ చేయాలి, అందరికీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి వాలంటీర్స్ చెప్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 5 లక్షల కార్డ్స్ వచ్చాయి. ఈ కార్డ్స్ అన్ని కూడా క్షేత్రస్థాయిలో ప్రజల ఇంటికి వెళ్ళి నేరుగా వాలంటీర్ సహకారంతో ఈ జగనన్నకు చెప్తాం కార్యక్రమం మీద అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళ ఇంటికాడ నుంచే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి 1902 కాల్ చేసి వారి యొక్క సార్వత్రిక ఫిర్యాదులని అక్కడ తెలియజేస్తే వెంటనే ఆ ఫిర్యాదులు నాణ్యతతో కూడిన పరిష్కారం కూడా లభిస్తుందని చెప్పి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా చెప్తున్నారు. మరో 6 రోజుల పాటు ఈ క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ నిర్వహించి ప్రజలకి జగనన్నకు చెప్దాం మీద పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ వెంకటంతో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.